ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నా భర్త నా పిల్లలు నాకు కావాలి అని వేలూరు శైలజ ఈరోజు రాజీవ్ నగర్లో DBKR రెసిడెన్సీ నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు 2 పిల్లలతో కాపురం చేస్తున్నామని, నా భర్త వేలూరు సుధాకర్ చెడు వ్యసనాలకు లోనై నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ నాతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా ఇచ్చినా ఆయన మాత్రం చెడు వ్యసనాలకు బానిసై నన్ను మానసికంగా వేధింపులకు గురి చేశాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వేలూరు శైలజ, సుధాకర్ వాళ్ళ వైఫ్ని. గోల్డ్ షాప్ అతనిది. ఇల్లీగల్స్ పెట్టుకొని ఇంట్లో టార్చర్ పెడతా ఉన్నాడు. సూసైడ్ చేసుకుంటే దానికి కాదని చెప్పనని అన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిందని 3 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిందని కేసులో వేసాడు. 10 ఏళ్ళు గడిచినాయి. ఇప్పటికి ఇంటర్నల్ మెయింటెనెన్స్ లేదు, ఏ మెయింటెనెన్స్ లేదు. మళ్ళీ ఇక్కడ మాకు జడ్జి పేపర్ కూడా ఇచ్చారు, మాకు ఆర్డర్ కాపీ కూడా వచ్చింది. నా కేసు కూడా కొట్టేశారు. అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్ళమని ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది, ఇంతవరకు తీసుకెళ్ళట్లా. ఇప్పుడు ఇంటికి వస్తేనేమో నోటికి వచ్చిన బూతులు మాట్లాడతా గేట్లు వేసుకున్నారు, తలుపులు తీయట్లేదు సార్. నా భర్త నా పిల్లలు కావాలి, నేను వచ్చి కూర్చున్నాను ఇక్కడికి. ఇద్దరండి, హాసిని అఖిలేష్. పిల్లలు ఇద్దరికి కేసులు వేసాను సార్. పిల్లలు కావాలి, పిల్లల్ని చూడండి ఎట్లే స్కూల్కి పోతే అని. ఆ కేసు కూడా మేజర్ అయ్యారని చెప్పి కేసు క్లోజ్ చేసేసారు. వాళ్ళకి ఏం చెప్పారేమో, వాళ్ళు ఫోన్లు చేయట్లేదు, ఏం మాట్లాడలేదు. 99 డిసెంబర్ 11 సార్. నాకు నా భర్త నా పిల్లలు కావాలి, వాళ్ళతో ఉండాలి. నేను కోర్టు ఆర్డర్ తీసుకొనే వచ్చాను నేను. అయినా ఇప్పటికీ రానియట్లేదు సార్. ఇప్పుడు 11వ సంవత్సరం, ఇది 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరం వచ్చింది ఇప్పుడు. అయినా కానీ ఇప్పటికి వస్తే రావట్లేదు. పైకి వెళ్తే వాచ్మెన్ చేత ఆపేపిస్తున్నారు గేట్లోనే. వేరే ఇల్లీగల్స్ పెట్టుకొని ఉన్నాడు సార్. కొప్పల్ రోడ్లో ఒకటి స్కూల్ పక్కనే ఉంది సార్. ఇక్కడ అక్కడ వేరే రూమ్ ఒకటి తీసుకొని కావాల్సినప్పుడల్లా అటు పోయి అమ్మాయిని తీసుకుని పోయి ఉండొస్తున్నారు సార్. అక్కడ కూడా వెళ్ళొచ్చాము, గ్యాదర్ చేసే వచ్చాను నేను. ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చాను. మరి లేకనే ఎన్ని ఇల్లు పెట్టుకున్నారో కూడా తెలియదు సార్ నాకు. నా పిల్లలతో నేను ఉండాలి సార్. నా భర్త నా ఇల్లు నాకు వద్దు అదేం చెప్పని మాట్లాడుతున్నాడు. అవసరం లేదు నాకు నువ్వు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అవసరం లేదంటే నా ఇష్టం అని అంటున్నారు. ఆర్డర్ కాపీ సార్, ఇది జిల్లా కోర్టే ఇచ్చింది. ఇప్పుడు ఇది కాదని మళ్ళీ హైకోర్టు కేసు స్టేకి వెళ్ళాడు. ఆ స్టే కూడా వాళ్ళు కొట్టేశారు.